Hi friends, welcome to Wandering Minds Vlogs. So ఇవాళైతే ఎపిసోడ్ 21 తీస్తాను. హాయ్ సంగీత. హాయ్ బ్రో. హాయ్ చోటో. హాయ్ ఏం పేరు నీ పేరు మనోళ్ళకు చెప్పు. ఏం పేరు ఇటు తిరుగు. పేరు సిగ్గుపడతాను. పేరు నీకు లవర్ దొరుకుతుంది. పేరు వీడియో నీ పేరేం పేరు? అదే వీడియో వస్తాను నవ్వుపడతారా వాళ్ళ. వాట్స్ యువర్ నేమ్? రేహాన్స్. సో ఇప్పుడు రేహాన్స్ దగ్గర అయితే ఒక మంచి బైక్ ఉన్నది. ఆ బైక్ తోటి మనకు ఇప్పుడు కొన్ని విన్యాసాలు చేయబోతాను, చూద్దాం ఒకసారి. దీన్ని ఇప్పుడు ఏం చేసినావు? పార్కింగ్ చేసినావా? రైట్. ఒక రౌండ్ మా వాళ్ళ కోసం ఒక రౌండ్ ఎట్లా పోతావు దాని మీద? వావ్. సో ఓకే ఓకే రిటర్న్గా కింద పడతావురా. సో మనోడు మాత్రం షూటింగ్ చేస్తా అంటే వచ్చిండు. సో మాకు మంచి టైం పాస్ అవుతుంది. సంగీతకి అట్లా కొనుక్కొని మనం కూడా షూటింగ్ వద్దామా? మనసు ఒకటి వేసుకొని ఊరు వాడి పో అంటే అక్కడ అది అలా పెట్రోల్ పోసుకోవాలి కదా. ఇదైతే పెట్రోల్ అవసరం లేదు. ఇలా మనం పెట్రోల్ పోసుకోవచ్చు. ఇక మన బావిలో పెట్రోల్ అయితే మనం పోవచ్చు రావచ్చు. కాదు బావుపేట నుంచి వెళ్ళి. సో మనం వట్టిగా బోరా చూపించరా అంటే అక్కడ పెడతాను. శక్తిమాన్ కమాన్. బ్రేకా ఒకసారి ఇక్కడ ఎత్తుదా మన ముందు. ఇదా ఇక్కడ ఎద్దా ఇదా మనం చూపిద్దాం బ్రేక్ కూడా. అది బ్రేక్ అన్నట్ట. ఓకే దీన్ని ఏమంటారు నాని? దీన్ని ఏమంటారు? ఏమంటారు దీన్ని? నీ బండి అన్నట్టు. అది బండి. బండి పేరు ఏం పేరు అన్నట్టు? సో ఇక్కడైతే ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాతనే వ్లాగ్ తీసినాం. పొలాలపల్లిలా పొద్దునే కంప్లీట్ చేసినాం. సో మా చోటుగాడ చుట్టూ మనకు టైం పాస్ అయింది. ఏమంటావు? ఏ క్లాస్ చదువుతున్నాడు? ఏ క్లాస్ చదువుతాను? విచ్ క్లాస్ స్టడీ? యూకేజీ కంప్లీటెడ్. ఇప్పుడు యూకేజీ అయిపోయింది కదా, సమ్మర్ హాలిడేస్ కదా. అంటే ఏమైపోయింది? నర్సరీ అయిపోయిందా? నర్సరీ అయిపోయిందా? ఎల్కేజీ ఇప్పుడు యూకేజీకి వచ్చినా. ఓకేనా? ఓ వెరీ గుడ్. ఏ ఫర్ apple, B for ball, C for cat, A for apple, B for ball. పాడతారా నా స్కూల్ ఈ పాట? ఒక రైమ్ చెప్పు మనల కోసం. లాలా జీనే కేలా కాయా, కేలా కాకే मुंह पिचकाया, मुंह पिचका के ददम बदाया, पैर के नीचे छिलका आया, लाला जी गिरे पे ददम उनसे निकला हाय राम. హిందీలో చెప్పాము, మాకు అర్థం కాలేదు. అది హిందీ రాదు మాకు, ఇంగ్లీష్ వస్తుంది. ఆ మధ్యలో ఏదో పిచ్చకాయ అన్నావు, అది ఏందో అర్థం కాలేదు. ఇంగ్లీష్ కేలా అంటే ఆడుకోవడం కదా. అంటే బనానా. బనానాని కేలా ఎందుకు అంటావురా? ఓకే ఓకే సరే. మనలో బాయ్ చెప్పి మేము వెళ్తాను. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒకటి కళ్ళు మడవ కాడికి కట్ చేసినాం. ఇక్కడ ఒక సీన్ తీయాలి. ఇవి మంచిగా ఉన్నాయి కదా, ఇవి ఉండటి ఏసీల్లో. ఇవి సిట్టింగ్ కోసం చైర్స్, కళ్ళు తాగేటోళ్ళ చైర్లు ఇవి. ఇది కెమెరా పెట్టిన. ఈ చైర్ల మీద సాయంత్రం పూట కళ్ళు తాగుతారు. అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇట్లాంటి ఒక 4-5 తీసుకొని పోయి మరి రికార్డ్ చేసుకుంటే మంచిగా ఉండు. సో నెక్స్ట్ సీన్ స్టార్ట్ అవుతుంది. సీన్ స్టార్ట్ అయినాక మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు సీన్ వచ్చేసి పొలాల కాడ జరుగుతుంది. వాటికి వస్తాను. దినేష్ మైక్ ఆన్ చేస్తున్నా చూడు. మైక్ ఆన్ చేస్తున్నా.
హాయ్ ఫ్రెండ్స్, ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. ఇంకా ఒక 30% ఉన్నది. ఇంకో 2 సీన్లు తీయాలి. ఇక పిచ్చలు ఎత్తుంది, ముఖం మొత్తం కర్రగా అయింది. సో లాగా మాత్రం ఇక మళ్ళీ మా మిస్సెస్ కంటిన్యూ చేస్తుంది. మేము ఇక్కడ మామూలు సురేష్ ఒక చిన్న సీన్ ఉన్నది, అది తీసుకుంటాము. ఓకే యాక్షన్. యాక్షన్. కన్ను అన్నగడ కూర్చోపో, అన్నగడ పో, అక్కడికి పో. ఆడబెట్టుకో, ఆడబెట్టు. ఓకే యాక్షన్ ఉన్నాక ఒకళ్ళు మంచి నువ్వు రా. ఎక్కడికి బాబా నువ్వు డల్లుగుండి. యాక్షన్. మైక్ బాబా ఏమైందమ్మా? అమ్మా ఇప్పుడే రాఘవాంతో మాట్లాడినా. అమ్మా ఇప్పుడే రాఘవాన్ని కలిసి మాట్లాడినా. మళ్ళీ ఉల్లైందట కదా. అచ్చా అమ్మా ఇప్పుడే రాఘవాన్ని కలిసి మాట్లాడినా, మళ్ళీ ఉల్లైందట కదా. ఏం చేయాలి సూరి? అసలు నా కొడుకు ఏం చేయాలి సూరి? అసలు నా కొడుకు కాసాల ఎట్లున్నదో ఏందో. అశో ఏం చేయాలి సూరి? నా కొడుకు గసారం ఎట్లున్నదో ఏమో. ఏం కాదు అమ్మా, ఏం టెన్షన్ పడకమ్మా. రాఘవ ఏం టెన్షన్ పడకమ్మా. రాఘవ అడిగే చానికి రాఘవ గారు ఇలా చాలా కెరీర్ గురించి ఆలోచిస్తాను చెప్పేసి మురిగే కుక్క కలదా అన్నట్టు మాటలు మాట్లాడటం ఎవరు ఏం చేయరు. నువ్వేం టెన్షన్ పడకు. మురిగితో మాటలు మాట్లాడటం ఎవరేం చేస్తే అమ్మ నువ్వేం టెన్షన్ పడకు. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 3:15 అవుతుంది. ఎండ మొత్తం ఆమించలేకపోయింది. ఇప్పుడే బాపు ఇంటికాడ సీన్ అయిపోయింది. ఇంకొక సీన్ ఉన్నది, సంగీతం మా నాన్నది, అది ఇంటికాడ తీయాలి. మొత్తం మాడిపోయిన ముఖాలతోటి నడుచుకుంటూ పోతాను. వేరే మా వాళ్ళు నీళ్ళ పడ్డారు వాళ్ళు ఎనుక. ఎండకు ఎన్ని నీళ్ళు తాగినా 3 బాటిల నీళ్ళు తాగినా అట్లాంటివి అయినా సెట్ అవుతలేదు అసలే. మా బాపమ్మ అక్కడ పెద్ద బాటిల్ నింపి పెట్టింది చూసాం, ఆ బాటిల్ అయిపోయింది. తొందరరా బాపమ్మ. ఇటు ఆ బాటిల్ 2 అయిపోయినాయి. ఎన్ని నీళ్ళు తాగినా కూడా మొత్తం ఆవిరైపోతాను చెమటకు. హాయ్ కుక్క, ఇది మన కుక్కనే. మా ఇంటికి వచ్చేసినాం. ఇక ఇక్కడ ఒక్క తమ్లైన్ దిగితే సురేష్ వాళ్ళ పని అయిపోతుంది. ఇక ఫోటో దిగితే నెక్స్ట్ ఇక మా నాన్న సంగీతది తీయాలి ఒక సీన్. మీరు పోలే లోపలికి పో, కానీ నువ్వు లోపలికి పో. బాబాయ్ గారు రూమ్ లో ఉండదు, నాకు బీపీలు ఎత్తాలి కదా. ఇంకోసారి నా ఇల్లు కూడా కాలు బయట పెట్టడం మంచిగా ఉంటుంది చెప్తానా.
కాబట్టి నాకు ఇంట్లో ఉండిపోతే నాన్న నువ్వు ఇట్లా చెప్తాను కాబట్టి నాన్న నువ్వు అంత ఇట్లా చేస్తున్నావు కాబట్టి నాకు ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. నేనేం చెప్తానే చేసేదాన్ని నువ్వు చేసుకుంటా, నేనేం చెప్తానా బిడ్డ? పరువు పోయే పనులు నువ్వు చేసుకున్నా నన్ను అంటావు. నేనేం చెప్తానే అడుగే పనులని నువ్వు చేసుకుంటా నన్ను అంటావు. నేనేం చెప్తానా? నేనేం చేస్తానా? నేనేం చేస్తాను నువ్వే అని తప్పు అనుకుంటాను. నేనేం చేస్తానా? నేనేం చేస్తాను నువ్వే అని తప్పు అనుకుంటాను. నేనేం చేస్తున్నా నాన్న? నేనేం చేసాను నువ్వే తప్పు అనుకుంటున్నావు. ఇవన్నీ కాదు బిడ్డగా, ఇవన్నీ కాదు బిడ్డగా. నువ్వు చదువుడద్దు, నువ్వు కాలేజ్ నువ్వు చదువుడద్దు, ఏమద్దు నీకు ఏదో సంబంధం. ఇక నువ్వు చేతులు జారే ఇట్లా ఇదంతా కాదు బిడ్డ. నువ్వు చదువుడద్దు ఏమద్దు, నా చేతి జారిపోతాను. నువ్వు ఎట్లా చేసి నీకు ఇప్పుడు పెళ్లి చేస్తా. ఇక ఈ నెల రోజుల్లో నీకు ఏదో సంబంధం నుంచి పెళ్లి చేస్తాను. ఇవన్నీ కాదు బిడ్డ. ఇక చదవద్దు, నువ్వేమద్దు, నా చేయి జారేటట్టున్నది. ఈ నెల రోజుల్లో నీకు ఏదో సంబంధం నుంచి పెళ్లి చేస్తా. ఇక చదవద్దు బిడ్డ, నా చేయి సరిపోయేటట్టున్నది. ఈ నెలలో ఏదైనా సంబంధించి కంపల్సరీ పెళ్లి చేస్తా నేను. నా పెళ్ళి అందరు వచ్చేయండి. సరేనా? నువ్వు చేసేది చేసుకో, నేను చేసేది చెప్తా. ఇక సరేనా? నువ్వు చేసేది చేసుకో, నేను చేసేది నేను చెప్తా. నాకు నచ్చిన మాత్రం అసలే చేసుకోను. సరే నాన్న, నువ్వు చేసేది చేసుకో, నాకు నచ్చి నేను చేస్తా. కానీ నాకు నచ్చని సంబంధం అయితే అస్సలు చేసుకున్నాను. ఏం చేసుకోవాలి బిడ్డ? నీకు గారావం ఒక్క బిడ్డ అని గారావం చేసుకున్నా తప్పైంది. ఇప్పుడు నాకెదురు మాట్లాడుతున్నావా? నువ్వు చెప్పుకుంటే నేను లేదే. ఒక్క బిడ్డ గారంగా మెస్తే పేరు ఇప్పుడు నువ్వు నాకేదో చెప్తావా? ఒక్క బిడ్డ అని చెప్పేసి నీకు గారావం పెంచితే ఇప్పుడు నాకే ఏదో చెప్తావా? ఒక్క బిడ్డ అని చెప్పేసి నీకు గారావం చెప్తే ఇవాళ ఇట్లా మాట్లాడతావా? నాకే నాకేదో చెప్తానా? ఒక్క బిడ్డ నీ గారంగా నేను పెంచాను చేసేది. ఇక నాకేదో చెప్తారా? ఒక్క బిడ్డ గారంగా పెడితే డైలాగ్ మంచిగా ఏందే బిడ్డ? ఇప్పుడు నువ్వు నాకు ఎదురు చెప్పేదాను అయినా అని ఒక్క బిడ్డ గారాగా పెంచుడు నేను చేసిన తప్పే. అట్లా ఏందే బిడ్డ? నాకెళ్ళి ఎదురు చెప్తాను అని ఒక్క బిడ్డ అని చెప్పేసి గారాగా పెంచుడు నేను చేసిన తప్పే.